వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో రవ్వ లడ్డూలను తయారు చేసి చూపించబోతున్నాను. అందరికీ రవ్వ లడ్డూలు చేసుకోవడం వచ్చు, ఏంటి స్పెషల్ అని అనుకోవద్దు. ఒక్కొక్కరు తయారు చేసే విధానం బట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికోసం ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత మందపాటి బాండీని పెట్టుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వరకు జీడిపప్పును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రవ్వ లడ్డుల్లో జీడిపప్పు కిస్మిస్లను మాత్రమే ఎక్కువ మంది వేసుకుంటాము. అవి వేసుకుంటేనే బాగుంటుంది కూడా. తర్వాత కిస్మిస్లను కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ 2 ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నెయ్యి ఎక్కువ రాకుండా ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలి. వేయించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో బొంబాయి రవ్వను తీసుకుంటున్నాము. ఒక 1/2 కిలో కంటే తక్కువగానే తీసుకుంటున్నాను. కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రవ్వను వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ, అడుగున మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడానికి 7 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. రవ్వ లడ్డు యొక్క టేస్ట్ అంతా కూడా మనం రవ్వని వేయించడంలోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలర్ మారకుండా వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత ఈ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో బౌల్ మెజర్మెంట్ తోటి నేను ఎంత రవ్వను తీసుకున్నానో దానికంటే కాస్తంత సగానికి కంటే తక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను దీంట్లో కాస్త పాలపొడిని యాడ్ చేస్తాను కాబట్టి సగం కంటే ఒక 2 స్పూన్లు తక్కువగానే తీసుకుంటున్నాను. పంచదారను వేసిన తర్వాత కాస్తంత నీళ్లను చిలకరించి ఒకసారి కలుపుకోవాలి. పంచదార కాస్త కరిగిన తర్వాత యాలుక్కాయ పొడిని కూడా వేసి మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఒక 50% వరకు పంచదార కరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి రవ్వ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. కాస్త కలుపుకునే వరకు ఫ్లేమ్ని ఉంచేసి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయచ్చు. పాలపొడి అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ని ఆఫ్ చేసేసి కాస్తంత వేడిగా ఉన్నప్పుడే ఉండలు కూడా చుట్టేసుకుంటారు. కానీ పాలపొడిని యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ లడ్డుకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని యాడ్ చేసి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఫ్లేమ్ని తీసేసేయాలి. ఫ్లేమ్ మీద ఉంచి మాత్రం కలుపుకోవద్దు. ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందికి దింపేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల పాలను వేసుకుంటున్నాను. మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. పాలను వేసుకున్న తర్వాత కాస్తంత సాఫ్ట్నెస్ వస్తుంది. పాలను వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు రవ్వ అంతా పాలని అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ల పాల పొడిని కూడా వేసేసుకోవాలి.
ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పాలపొడిని వేసుకోండి. అంటే మొత్తం 4 టేబుల్ స్పూన్ల పాలపిండిని నేను యూజ్ చేశాను. పాల పౌడర్ చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చేస్తున్నప్పుడు కాస్త సాఫ్ట్గా అనిపిస్తుంది. తర్వాత చల్లారిన తర్వాత పైన కొంచెం గట్టిదనం వచ్చి లోపల జ్యూసీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి రవ్వ లడ్డూలను ఇలా ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా ఉండలుగా చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. అంతే, ఇలా మొత్తం కూడా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి రవ్వ లడ్డూలు తయారైపోయినట్టది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.